వైసీపీ మంత్రి రోజా గారు అలాగే నారా బ్రాహ్మణి గారు ఇద్దరు వేరు పార్టీలకు చెందిన వ్యక్తులు. వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వాళ్ళు మాట్లాడిన పాయింట్లను బట్టి ఆ పార్టీ విధానాలు ఎంత క్లియర్గా ప్రజలు అర్థం చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ముందుగా మంత్రి రోజా గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా, 12 నెలలుగా మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి అని పిలిచారే, ఈరోజు జైలు చౌదరి, జైలు నాయుడు అని మేము పిలవమా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆర్థిక నేరాలు చేసి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలని సిబిఐ, ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళ దర్యాప్తు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక తప్పుడు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్న సిఐడిని, పోలీసుని పెట్టి అరెస్ట్ చేయించేసి, సో మేము అరెస్ట్ అయ్యాం, మేము దొంగలమని దేశవ్యాప్తంగా సిబిఐ చెప్పేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కూడా దొంగలు అంటాం అనొచ్చా అని అడుగుతున్నారు. ఒక మంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు. ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే, ఇప్పుడు రాజమండ్రి జైలు అని మేము పిలవమా? అలా పిలవటం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమాలు చేశాడని అంటున్నారని, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అంటున్నారని భరించలేక తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టించి ఇప్పుడు మిమ్మల్ని కూడా అంటాం. మిమ్మల్ని జైల్లో పెట్టించిందే దానికోసం తప్ప మీరు తప్పు చేయలేదు అనే కదండి ఆ మాటకు అర్థం. ఈరోజు ఎక్కడ చూసిన మీటింగ్ లో సైకో జగన్ అని అంటున్నారే, అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నా. అంటే కేవలం విమర్శించడానికి, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి, కక్ష సాధించడానికి దీనికే ఉన్నారండి వైసీపీ పార్టీ వాళ్ళు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు మీ అందరి బాధ్యతలు అవేనా? ఇక రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి ఏం అవసరం లేదా? కేవలం ప్రతీకారం తీర్చుకోవటం. వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మేము వాళ్ళని తిడతాం. మమ్మల్ని జైల్లో పెట్టారు కాబట్టి మేము అందరినీ జైల్లో పెడతాం. మమ్మల్ని అవినీతి పరులు అన్నారు కాబట్టి మేము అందరినీ అంటాం. ఇదండి వైసీపీ పార్టీ విధి విధానం. ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, దత్తపుత్రుడైనా, ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమ్మురుంటే తప్పు చెయ్యని మా నాయకుడు వెనక పని చేస్తున్న మాకెంత తిమ్మురుండాలో ఒకసారి ఆలోచించండి. తప్పు చేయకుండా 14 ఏళ్ళు జైల్లోకి వెళ్ళారట, తప్పు చేయకుండా సిబిఐ ఛార్జ్షీట్లు వేసిందట. జగన్ గారు ఏం తప్పు చేయకుండానే ఆస్తులు ఏమీ లేని వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఈరోజు 47 కంపెనీలు, 5-6 ప్యాలెస్లు వచ్చేసాయట, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చేసాయట. ఏ తప్పు చేయకుండానే. ఎక్కడి నుంచి వచ్చాము ఇవన్నీ? అలీబాబా అద్భుత ద్వీపం ఏమైనా దొరికిందా? ఆ ద్వీపాన్ని ఇలా రుద్దితే భూతం వచ్చి ఏం కావాలి జగన్ అనగానే నాకు 4 ప్యాలెస్లు, 67 కంపెనీలు, 1,00,000 కోట్ల ఆస్తులు కావాలనగానే హంఫట్ అని ఇచ్చేసాడా? చెప్పడానికైనా కాస్త సిగ్గుండాలి కదమ్మా. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇంకా నయం, తప్పు చేయలేదు కాబట్టి జైలుకి వెళ్ళాడు, తప్పు చేయలేదు కాబట్టి శిక్ష పడింది, తప్పు చేయలేదు కాబట్టి ఛార్జ్షీట్లు వేశారు, తప్పు చేయలేదు కాబట్టి ఇన్ని ఆధారాలతో దొరికేశాడు అన్నావు కాదు మా. అవన్నీ చేయటం అంటే తప్పు చేశాడని. విచారణ ఎదుర్కొంటాడంటే తప్పు చేశాడు గనక. కోర్టుకు ప్రతి శుక్రవారం వాయిదాలకు వెళ్లాల్సి వస్తుందంటే ఆయన తప్పు చేశాడు గనక. ఈ రోజున 11 ఛార్జ్షీట్లు వేశారంటే ఆయన తప్పులు చేశాడనమ్మా. అంతేగాని తప్పు చేయని వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎందుకు వేస్తుందని ఛార్జ్షీట్లు? ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. మీరు చేసే నీతి అంటే కోర్టులకు వెళ్ళేవాళ్ళు, జైలుకి వెళ్ళేవాళ్ళు తప్పు చేయని వాళ్ళు అయితే ఏ కోర్టులకు వెళ్లకుండా, ఏ జైలుకి వెళ్లకుండా మామూలు ఇంటి దగ్గర పద్ధతిగా బతికే వాళ్ళందరూ తప్పు చేసినట్టమ్మా. ఏంటమ్మా ఈ జంబలెక్కడ పంబ? ఎవరు తప్పు చేసిన వాళ్ళు, ఎవరు తప్పు చేయని వాళ్ళు? ఏంటమ్మా మొత్తం రూల్స్ అన్ని మార్చేస్తున్నారు మీరు. రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు. మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు. ఇప్పుడే కదమ్మా నువ్వు ఏడ్చావు, నన్ను ఎవరు ఏదో అనేసారని చెప్పి నువ్వు ఏడ్చావు. మళ్ళీ ఎవరినో నువ్వు విమర్శంతో ఎవరినో వెక్కిరిస్తావు. నా తల్లి రోడ్ల మీద కింద పడి దొల్లలేదు. మరి ఆ రోజు నా సెంట్రల్ జైలు దగ్గర రోడ్డు మీద కూర్చున్నది ఎవరమ్మా? ఆ కుటుంబం కాదా? ఇదేంటి అన్నీ వాళ్ళు చేసినయే చేయలేదని ఎంత గుడ్డిగా అబద్ధం చెప్తున్నావు మహాతల్లి. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తప్పు చేయలేదు, మేము తుప్పు కాదు నిప్పు అనుకుంటే మీ నాన్న బయటకు వస్తాడు కదా, ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వమను. ఏమని?
సిబిఐ అయినా ఈడీ విచారణకైనా నేను సిద్ధం. స్కిల్ డెవలప్మెంట్ లో తప్పు జరగలేదు, నేను చేయలేదని చెప్పమను, మాకు ఒక లెటర్ ఇవ్వమను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి కేబినెట్ మీటింగ్ లో దాన్ని యాక్సెప్ట్ చేయించి కేంద్రానికి పంపి నీ మీద సిబిఐ ఈడీ విచారణ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసలు బుర్ర పని చేస్తున్నామా రోజమ్మ నీకు? ఎవరి మీదన్నా సిబిఐ ఈడీ విచారణ వేయాలంటే మీరు వేయాలి, కానీ వాళ్ళే వచ్చి మా మీద వేయండి అని మీకు లెటర్ ఇస్తే ఆ లెటర్ పట్టుకెళ్ళి ఒప్పించి అప్పుడు మీరు వేయిస్తారా? ఇదేం లెక్క? ఇదేం రూల్ తల్లి? మీకు నిజంగా సిగ్గుంటే అరే మన పోలీసులు మన సిఐడి అరెస్ట్ చేస్తే మన కక్ష సాధించడం అంటారు, మనం తప్పుడు కేసు పెట్టామని ప్రజలందరికీ అర్థమైపోద్ది. కాబట్టి మేము సిబిఐకి ఇస్తున్నాం ఈడీకి ఇస్తున్నాం అని మీరు ఇచ్చి ఉండాలి నిజంగా మీరు సిగ్గున్న వాళ్ళు అయితే. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని చంపింది మీరని తెలిసినా కూడా ఆయన చేతిలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేస్తే ఏడుస్తారు, రోడ్ల మీద పడి దొరుకుతారని ఆయన హుందాగా సిబిఐకి ఇచ్చాడు. మీకు ఏమాత్రం సిగ్గు సర్వ మానవ అభిమానం ఉన్నా ఇప్పటికే సిబిఐకి ఇచ్చి సిబిఐ తోటి మీరు ఎంక్వైరీ చేయించి ఉండుండేవారు. కానీ మీరు సిబిఐకి ఇవ్వకుండా, సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు మీరు? సిబిఐకి ఇస్తే అందులో ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లీన్గా ఉన్నారని చెప్తారనే కదా, ఆ భయపడే కదా మీ సొంత పోలీసులతో చేయించుకున్నారు. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలంటే నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళు వచ్చి నా మీద సిబిఐ ఈడీ కమాన్ మా మీద వేయండి ఎంక్వైరీ, ఇదిగో లెటరు అని సంతకం పెట్టి ఇవ్వాలా? సరిపోద్దమ్మా? లేదా వాళ్ళ ఆస్తులు మొత్తం ఆ ఆస్తుల డాక్యుమెంట్లన్నీ కూడా నీ పేరుని రాసేయమంటావా? ఆధార్ కార్డు పాన్ కార్డు మొత్తం అన్నీ ఇచ్చేసి ఆస్తులు మొత్తం నీ పేరుని రాసేయమంటావా? లేకపోతే కనీసం మంత్రి తల్లి నువ్వు ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంకా ఇప్పుడు నారా బ్రాహ్మణి గారు నీకన్నా వయసులో చాలా చిన్నపిల్ల, బ్రాహ్మణి గారికి జట్లు వేసుకుని బతికానన్నావు నువ్వు ఓ వీడియోలో, నేను విన్నాను. నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప, ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి, పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం. ఆవిడ జట్లు వేసుకుని బతికే స్థాయి నీది, అంత చిన్నపిల్ల ఆవిడ నీ వయసుతో పోల్చుకుంటే. ఆవిడ మాటలు ఒకసారి విని కాస్త బుద్ధి తెచ్చుకోమ్మా. ఎందుకంటే మీ ఇద్దరు మహిళలే, కానీ ఇద్దరు మాటలకి ఎంత తేడా ఉందనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు గ్రహిస్తారు. ఒక మంత్రి అయి ఉండి ఇప్పటిదాకా నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి మా అన్నను జైల్లో పెట్టారు కాబట్టి మేము జైల్లో పెడతాం, మా అన్నను జైలు రెడ్డి అన్నారు కాబట్టి మేము జైలు చౌదరి అంటాం, కానీ ప్రతీకారం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నీకన్నా వయసులో చాలా చిన్నది బ్రాహ్మణి గారు, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విన్ను. నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబులు ఇవ్వటం నేరమా? ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతీ యువకులకి జాబ్స్ లేవు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ ని కూడా పాడు చేస్తున్నారు. ఆవిడ ఏం మాట్లాడుతున్నామా రోజమ్మా? ఆవిడ నీలా మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఒక సాధారణ గృహిణి. అయినా కూడా ఆవిడ ప్రజల కోసం, ఇక్కడ ఉన్న నిరుద్యోగుల ఉద్యోగాల కోసం, ఇక్కడ యువత పాడైపోతున్న విధానం కోసం ఆవిడ మాట్లాడుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మన నిరుద్యోగ యువతకు ఐటీ ఉద్యోగాలు ఇప్పించాడు తప్ప వైసీపీ పార్టీలో ఉన్న జగన్ రెడ్డినో రోజారెడ్డినో మీలాంటి వాళ్ళందరినీ బొక్కలేసేద్దామని ఏ రోజు ఆలోచించలేదు. ఆయన మీ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల తోసేద్దామని ఏ రోజు కక్షపూరిత రాజకీయాలు ఆయన చేయలేదు. జగన్ రెడ్డిని అరెస్ట్ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ నీకన్నా వయసులో చాలా చిన్నపిల్ల కదా, కానీ ఆవిడే వచ్చి రాష్ట్రం కోసం మాట్లాడుతుంది, రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కోసం మాట్లాడుతుంది. ఈరోజు గంజాయి కానీ లిక్కర్ కానీ దీని ద్వారా ఎంత దారుణంగా రాష్ట్ర యువత పాడైపోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ఆవిడ మాట్లాడుతుంది. ఆ బుద్ధి నీకెందుకు లేదు? ఆ జ్ఞానం నీకెందుకు లేదు? ఆ బాధ్యత నీకు ఉండాలి కదా. నువ్వు ఒక బాధ్యత గల స్థానంలో మంత్రిగా ఉండి ప్రజాధనాన్ని జీతంగా తొప్పుతున్నారు కదా, మీరు జీతంగా తీసుకున్నారు, ఎలవెన్సులు తీసుకున్నారు, మళ్ళీ లంచాలు తీసుకున్నారు. నాకు గుర్తుందమ్మా ఇప్పటికి, ఇంకా కోకోకోలా యాడ్లో దేనికో కానీ మీరు స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, మహా అయితే 1,00,000 2 లక్షల రెమ్యూనరేషన్ కోసం. అలాంటి మీకు ఈ రోజున 2 కోట్ల రూపాయలు ఎట్టి కేవలం మీ కొడుకు ఇంటర్ చదువుకునే కుర్రోడికి మీ కొడుకు కారు కొని, బెంజ్ కారు కొని ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగిపోయారమ్మా మీరు? ఎంత మీ జీతం? ఎమ్మెల్యేగా మీకు జీతం ఎంత వస్తుంది? లేదా మీరు ఒకవేళ జబర్దస్త్లో యాక్ట్ చేస్తే దానిలో మీ రెమ్యూనరేషన్ ఎంత వచ్చింది? మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని ఎస్టేట్లు, 20 కార్లు, ఎన్ని ఆస్తులు, 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అంటే మీరు దోచుకోవడం దాచుకోవటం. ఇక రాష్ట్రం ఎలా పోయినా పర్లేదు, మిమ్మల్ని ఎవరైతే ఎదుర్కొంటున్నారో మీ ప్రత్యర్థుల్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. ఇది వైసీపీ పార్టీ చేసే పరిపాలన. నాకెంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. బ్రాహ్మణి గారికి దేని బాధగా ఉందంటమ్మా? మావయ్య గారు జైల్లోకి వెళ్ళారనో లేదా మీరు తప్పుడు కేసులో పెట్టి జైల్లో పంపించారనే దానికన్నా కూడా రాష్ట్రం పాడైపోతుంది, రాష్ట్రంలో ఉన్న యువత పాడైపోతుందని బాధపడుతుంది ఆవిడ. కానీ నువ్వు దేనికి బాధపడ్డావమ్మా? మా అన్నని జైలు రెడ్డి అన్నారు, మా అన్నని జైల్లో పెట్టారు, మా అన్నని ఖైదీ నెంబర్ 6093 అన్నారు. అదా బాధపడాల్సిన విషయాలు.
ఒక బాధ్యత గల మంత్రి అయి ఉండి సామాన్య గృహిణి, ఒక నీకన వయసులో చాలా చిన్న ఆవిడ బాధపడే విధానం ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ విధానం అది, వైసీపీ పార్టీ విధానం నీ మాటల్లో మాకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిన, ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే, చాలా మంది మహిళలే. ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేసుంటారు. నీకు అర్థమైందమ్మా రోజమ్మా? ఇప్పుడు నిన్ను ఎవరో ఏదో అన్నారు, బ్లూ ఫిల్మ్లు అన్నారు, గెస్ట్ హౌస్లు అన్నారని లవో దీపమని మీడియా ముందుకు వచ్చి ఏడ్చో. నీకోసం కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క మహిళన్న రోడ్డు ఎక్కిందా? అరే మా రోజా గారిని, మా మంత్రి గారిని ఎందుకు అన్నారని ఒక్క మహిళను ఎక్కడన్నా ధర్నా చేశారా? కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సాధారణ మహిళలు కొన్ని వేల మంది రాజమండ్రి రోడ్లెక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా? నువ్వు మహిళవైనా నిన్ను ఎవరో ఏదన్నా అన్నా కూడా ఆవిడ అంటాం కరెక్టే అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పురుషుడైనా కూడా ఆయన గురించి రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతోమంది సాధారణ గృహిణులైన మహిళలు. మరి ఇప్పుడు బ్రాహ్మణి గారి మాటల్లో నీకు ఆ వాస్తవం అర్థం అవ్వలేదా? మహిళ నీ వెనకతలు ఎవరు మహిళలు లేరు, కానీ మా మామయ్య గారి కోసం ఇంతమంది మహిళలు ఉన్నారని ఆవిడని నీకు డైరెక్ట్గా అటాక్ ఇచ్చినట్టే కదా. కనీసం కాస్త బాధ్యతగా ఉండండి. రాష్ట్రం మీద, రాష్ట్ర యువత మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కాస్త దృష్టి పెట్టండి అమ్మా రోజమ్మ. ఇంకెంతో కాలం లేదు మీకు మీ పదవీ కాలం. కనీసం ఈ 3 నెలలు 4 నెలలు అయినా కనీసం మంత్రుల్లాగా, ఎమ్మెల్యేలాగా బిహేవ్ చేయండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.